అయ్యా, ఇంద్రసేనారెడ్డి గారు వస్తున్నారు. నమస్కారం కలెక్టర్ గారు. నమస్కారం. రండి రండి, కూర్చోండి. కబుర్ చేస్తే నేనే వచ్చేవాడిని, మీరు ఇక్కడ దాకా రావటం. ప్రజల కోసం ఎక్కడి దాకా అయినా వస్తాను సార్. చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? మరేం లేదండి, వర్షపు నీరు నిల్వ ఉండటానికి ఈ ఏరియాలో ఒక రిజర్వాయర్ కట్టించాలి. లేకపోతే పేదవాళ్ళ కన్నీళ్ళకి మనం ఆనకట్ట కట్టలేం. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం ఎప్పుడో ప్రపోజల్ పెట్టిందండి. కాకపోతే డబ్బా నేనిస్తాను, నా పిలుపు అందుకుని ప్రజలు ఇస్తారు. ప్రాబ్లం డబ్బు కాదండి. మరి ఏ ఏరియా ఈ రిజర్వాయర్ నిర్మాణానికి ఉపయోగపడుతుందో ఆ భూమి శివారెడ్డి కుటుంబానిది. వాళ్ళు ఇవ్వమంటున్నారు. మేమెన్నో విధాలుగా ప్రయత్నించాం, కానీ వాళ్ళు ఖరాఖండిగా కుదరదంటున్నారు. ప్రభుత్వం తన అశక్తతను తెలియజేయడం తప్ప ఏం చేయలేకపోయింది. నేను చేయగలను. మీరు శివారెడ్డి కొడుకులు కౌరంపించి మా 2 గ్రామాల మధ్య ప్రజలు కలుసుకునే ఏర్పాటు చేయించండి. వాళ్ళు రావంటే? రావంటే ఇక్కడ ప్రభుత్వం పరిపాలించదు, నా కనుసైగా పవర్ పరిపాలిస్తుంది. ఏందయ్యా కలెక్టరు, మాకు అవతల పనులున్నాయి, రమ్మన్నారు, వచ్చినాం. ఏడయ్యా ఇంద్రసేనారెడ్డి? లేండ్రా. కూర్చోండి. వాడిని చూసి మనం లేచినాం అనుకుంటాడు. ఏమన్నా బాగా స్పీడ్ చూస్తుంటే మా బావలందరికీ బద్దలైపోయేలా ఉంది. నమస్కారం కలెక్టర్ గారు. చెప్పు కలెక్టర్, మమ్మల్ని ఎందుకు పిలిపించినావు? ఏముందండి, అందరికి తెలిసిందే. ఈ రిజర్వాయర్ కోసం. అంటే ఈడ మా పొలాలు ఇయడానికి మేమేం తేరగాలేమయ్యా? వాళ్ళేమన్నా కూలీ తీసుకోకుండా మా పొలాల్లో ఊరికనే పని చేసినారా? వాళ్ళ కోసం మా పొలాలు ఎందుకు ఇయ్యాలా? ముష్టెవడమన్నాడు? మీ ఇష్టం వచ్చినంత నష్టపరిహారం అడగండి, ఇప్పిస్తాను. నష్టపరిహారం ప్రభుత్వమే అప్పుల్లో ఉండాది. ఎప్పుడొస్తుందో నాకే తెలీదు. నష్టపరిహారం నువ్వు కడతావా? కడతాను. మాట తప్పకూడదు. ఏనాడైనా తప్పానన్న రికార్డు ఉందా? మా 1200 ఎకరాలకు బదులు నీ 1000 ఎకరాల బత్తాయి తోటి ఇవ్వాలా? అదెట్లా కుదురుతుంది? మీది బంజరు భూమి, మా ఇంద్రాలది సాగు భూమి. అవునండి, ఇది అన్యాయం కదా. ప్రభుత్వం రేటు ప్రకారం. ప్రభుత్వ రేటు ప్రకారం మాకు అక్కర్లేదు. ఇష్టమైతే చెప్పండి, లేకపోతే వెళ్ళిపోతాగండి. అలా కాదండి. లేదు కలెక్టర్ గారు, వాళ్ళు అడిగింది రాసిస్తాను, కూర్చోండి. ఇంద్రసేనారెడ్డి, ఆ పొలంలో 200 ఎకరాలు నాయి. నేను కూడా సంతకం పెట్టాలంటే నీ తోటలతో పాటు తరతరాలుగా ఉంటున్న మీ ఇల్లు నాకు రాసి. రాసిస్తాను. నీ పేరు మీద ఉండే బైరేట్స్ గన్లు, సున్నం ఫ్యాక్టరీలు నా పేరు మీద రాయాలా? అప్పుడే నేను సంతకం పెడతాను. ఒప్పుకుంటున్నాను, అవి కూడా రాసిస్తాను. వీరభద్రారెడ్డి, ఇక నువ్వే మిగులున్నావు, నీకేం కావాలి? నువ్వు మా నాయన్ని ఈ సీమలో అడుగు పెట్టొద్దన్నావు. నేనా కాగితం మీద సంతకం పెట్టాలంటే నువ్వీ సీమనే వదిలి వెళ్ళిపోవాలి. దగ్గర ఆస్తిపాస్తులు ఏమీ మిగలలేదు, ఒట్టి చేతులు తప్ప. ఆ ఒట్టి చేతులు చాలు నా మెళ్ళో తాళి కట్టడానికి. వద్దు వద్దేంద్రసేన, ఇదేదో కుట్రలా ఉండదు. అన్నదమ్ములు తోడబుట్టిన దాన్ని తోడు తీసుకొచ్చి తోడేలా ఆలోచన చేస్తున్నారు బావా. నా మాట వినింద్రా, దీనికి మాత్రం నువ్వు ఒప్పుకోవడానికి వీల్లేదు. అవును, అక్క చెప్పింది నిజమే.